మేకా వెంకట్ గారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నది కామన్గా మనం మాట్లాడుకునేది. కానీ జియో పాలిటిక్స్లో అది కుదరదు. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో చైనా మనం కొంత కలవాల్సి వచ్చింది. రష్యా ఒక ప్రాతిపదికగా అక్కడ ఉపయోగపడింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే జియో పాలిటిక్స్ ఈక్వేషన్స్ వేరు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ మోడీ కుదుర్చుకోవడం ద్వారా అంటే మేము వెనక్కి తగ్గము, నువ్వు దారిలోకి రావాలంటే మేము ఈ దారిలోనే వెళ్తాము అన్న ఆ తీరులో వెళ్ళినట్టుగా భావించవచ్చా? 100% అండి. మనం గమనిస్తే గడిచిన సంవత్సరంలో 2025లో మనకి యుఎస్ నుంచి కూడా టారిఫ్లకు సంబంధించి ప్రతి వార్త కూడా ట్రంప్ నోటి వెంబట వచ్చింది. కానీ దానికి సంబంధించి ఖండిస్తా భారతదేశం నుంచి అంటే హయ్యర్ లెవెల్లో ఎవరో చెప్పలేదండి. అంటే కొంచెం హయ్యర్ లెవెల్ కాకుండా కొంచెం కింద వాళ్ళతో దాని గురించి ఏదో చిన్న ప్రెస్ మీట్ లాగా చెప్పించారు. మ్యాక్సిమం నలిఫై చేశారు. అంటే అసలు ఎక్కడ కూడా దానికి సంబంధించిన వార్త భారతదేశం నుంచి కౌంటర్గా రాలేదు. సో మౌనంగా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ప్రపంచానికి కనపడుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసుకుంటూ వచ్చారు. అదర్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటూ వచ్చారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయటం వల్లనే మనకి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ జరిగిందనే మనం అనుకోవచ్చు అండి, భావించవచ్చు. దావోస్ లో కూడా మనకి ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించిన చూచాయిగా అక్కడ ప్రకటన కూడా చేశారు. ఎప్పుడైతే దావోస్ లో ప్రకటన వచ్చింది అని అంటే దావోస్ లో ప్రకటన రావడానికన్నా ముందే అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 2007 సంవత్సరం నుంచి మనకి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయండి. అప్పటి నుంచి జరుగుతున్న చర్చలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు సడన్ గా తెరపైకి వచ్చి మేము క్లోజ్ చేసుకుంటామని వాళ్ళు చెప్పడానికి వెనక మన దేశానికి సంబంధించి చాలా కృషి అయితే ఉంది. డెఫినెట్ గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ గారు వారు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం చాలా ప్రయత్నించారండి. కానీ వారు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తే డెఫినెట్ గా వచ్చేది వారు, అందులో ఇటువంటి అనుమానం లేదు. సో ఆయన ఆస్కార్ కి రాకుండా ఉండటానికి కూడా మన భారతదేశం తీవ్రస్థాయిలో ప్రయత్నించని చెప్పుకోవచ్చు ఈ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం. సో మంచి కౌంటర్ అయితే ఇచ్చారండి. డెఫినెట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా కూడా టారిఫ్ 1% తక్కువతో ఆయన ప్రకటన చేసే విధంగా మనం ప్రెషర్ తీసుకురావడం కూడా మన దౌర్జన్యంగానే మనం చెప్పుకోవచ్చు అండి. రైట్.